హలో అన్న, నీ పేరు? నా పేరు నాగరాజ్ అన్న. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందన్న? నాకైతే జనసేన వస్తే బాగుంటుందన్న. కానీ ఆ జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని మీరు స్వాగతిస్తున్నారా? స్వాగతిస్తామంటే కొంచెం ఏం చేయాలన్నా, వాళ్ళు ఊడే ఉన్నాడు కదా, కొంచెం అనుభవం వస్తుంది కదా తెలుసుకుంటే కొంచెము. అందుకే మళ్ళీ తప్పేం లేదు కదన్న, ఆయనేమి ఎవరికేం మోసం చేయాలని చెప్పేసి ప్యాకేజ్ తీసుకోలేదు కదా. అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందని 5 years చూశారు కదా. నాకైతే ఏం నచ్చలేదన్న, ఎందుకంటే చాలామంది వింటున్నారు, చూసింటారు కూడా న్యూస్లో. వాళ్ళు ప్రభుత్వాలు వాళ్ళకి నచ్చింటుంది, మనకైతే నచ్చలేదన్న, అంతే. అంటే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడం కరెక్ట్ అంటారు, లేక విడివిడిగా పోటీ చేస్తే కరెక్ట్ అంటారు? నాకైతే పవన్ కళ్యాణ్ విడిగా వచ్చిండే సూపర్ ఉండేవు. ఆయన ఓడిని గెలవని ఆయన పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా వచ్చింటే చాలా బాగుండేది నాకు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి క్యాడర్ లేదు, అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అంటున్నారు. అవన్నీ వాళ్ళు ఎవరెవరో వాళ్ళకి మాట్లాడతారన్న, వాళ్ళకి అన్ని తప్పుడు కూతురు కూర్చో ఉంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు, అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలకంతా మంచి చేస్తున్నారు అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? అయినా కూడా చాలామంది ఇంకా ఉచిత పథకాలు తీసుకొని కానీ తీసుకోలేదు అంటున్నారు. అది వాళ్ళు తీసుకున్నారేమో, వాళ్ళకి మంచిది ఉంటుంది. నాకైతే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నాకైతే నచ్చలేదన్న. వైఎస్ షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాలు? బాగానే ఉంటుందన్న ఆయం, కానీ ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే 2 పార్టీలు పెట్టారనమాట. ఏమో ఆయంది ఎట్లుందో అదృష్టం తెలియదు కదా మనకు. సీఎం అవ్వచ్చేమో కాంగ్రెస్లో. అంటే అన్నకి పోటీగా వెళ్తుంది కదా, కరెక్ట్ అంటారా వెళ్ళడం? ఆయన సీట్ ఇస్తానని చెప్పేసి అన్నాడు, ఆ అమ్మ సీట్ మీద ఆశపడింది, రాలేదు, సీట్ ఇవ్వలేదు. మళ్ళీ ఇంకా నాకు సీట్ రాలేదని చెప్పేసి ఏం చేస్తారంటే ఇంకా పక్కన పార్టీకి వెళ్ళి మళ్ళీ ఇంకా సీట్ ఇక్కడనా కొంచెం ప్రయోగిస్తే నాకు సీట్ వస్తుంది కదా, ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి కానీ వచ్చిండొచ్చు. నాకైతే ఈ తెలంగాణలో కానీ కర్ణాటకలో కూడా బస్సులు ఫ్రీ ఉన్నాయి కదన్నా లేడీస్కి, అదైతే నాకు ఒక్కటి చెప్తున్నానన్నా, ఏం ఉపయోగం అయితే ఏం లేదన్నా. ఎందుకంటే చాలా బస్సుల్లో గొడవలు అవుతున్నాయి, సీట్లు దొరకట్లేదు. అంతా మొత్తం ఆడవాళ్ళకే ఫ్రీ అని చెప్పేస్తే మగవాళ్ళు ఏం చేసినారు? మగవాళ్ళు ఓటేకుంది, ఆయన గెలిచేసినాడా? లేదు కదా. నాకు ఒక్కటే చెప్తున్నానా, ఖర్చులు ధరలు బస్సు ఫైర్ తగ్గించు, ఒక పాస్ పెట్టు, మంచిదవుతుంది. కానీ ఈ ఫ్రీ పెడితే బాగుండదు. తర్వాత హాస్పిటల్ మెయిన్ పేదోళ్ళు ఉంటారన్న, ఆ పేదవాళ్ళకి కొంచెం డబ్బు ఉండదు. హాస్పిటల్లో కొంచెం ఫ్రీగా పెడితే ఆరోగ్యంగా ఉంటారు కదన్నా. అంటే ఇప్పుడు మరి రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తు విజయం సాధిస్తే బాగుంటుందని మీరు అంటున్నారు? ఉంటుందన్న, నాకైతే పవన్ కళ్యాణ్ సీఎం అయితే కూడా బాగుంటుంది. సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి పవన్ కళ్యాణ్? కనిపిస్తాయి కదన్నా. ఎంతమంది చాలామంది ఇప్పుడు లాస్ట్ మూమెంట్ వరకు ఎట్లుందో తెలీదు, కానీ పక్క అయితే నాకైతే ఒక 90% పవన్ కళ్యాణ్ మీదే ఉంది నాకు. ఓకే అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.